విశాఖ జిల్లా గాజువాకలో మౌనిక హత్య కేసు నిందితుడిపై దాడి జరిగింది. సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న పోలీసులు నిందితుడిని తీసుకొచ్చారు. రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఆమె బంధువులు, మృతురాలి బంధువులు సదరు నిందితుడిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఏమంటున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? అప్డేట్స్ చెప్పండి. నిందితుడిపై ఎవరైతే నిందితుడు రవీంద్ర ఉన్నారో రవీంద్రపై మౌనిక కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. దేహశుద్ధి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఏ విధంగా ఇంత కిరాతకంగా చంపుతూ అంటూ ప్రశ్నిస్తూ రవీంద్రపై దాడికి యత్నించారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే గాజువాక పిఎస్ నుంచి రవీంద్రను సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్ళడం జరిగింది. గాజువాక పిఎస్కి సంబంధించి పూర్తిగా పోలీసులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎవరైతే మౌనిక తండ్రి ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రవీంద్రకి అలాగే మౌనికకి గత కొన్నేళ్ళుగా పరిచయం ఉంది. ఆ విషయం మీకు తెలుసా? ఈ గొడవలు, ఘర్షణలు, ఈ అంశాలన్నీ కూడా మీకు అవగాహన ఉందా? అసలు అది అబద్ధం సార్. ఏ పరిచయం లేదు అమ్మాయికి అబ్బాయికి. అది అమ్మాయికి ఈ మధ్య సంబంధం కుదురుతుంది ఏంటి. అమ్మాయి అటువంటి లవ్లో ఏమంటే అమ్మాయి సంబంధం ఇష్టపడదు ఏంటి. ఈలోపు ఇలా జరిగింది అయ్యా. మా పాపకి అటువంటి డబ్బుల విషయం కానీ ఏది అవసరం ఉండదు. ఎందుకంటే పాప ఉద్యోగం చేస్తుంది, ఇది గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ పిఎన్బిలో ఏంటి. తర్వాత ఖాళీ టైంలో అది పార్ట్ టైం ఖాళీ టైంలో ఇలా ఈవెంట్లకి వెళ్తుంటుంది. ఈవెంట్కి అని చెప్పి ఉదయం 10:30కి వెళ్ళింది ఏంటి. ఇక కాల్ చేయలేదు. ఇక మా పాప కాల్ చేసింది గంట తర్వాత 11:30 టైంలో. రింగ్ అవుతుంది, ఎత్తలేదు. మళ్ళీ ఇంకా ఎత్తలేదని మరొక గంట పైకి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో, లేకపోతే ఈవెంట్ వాళ్ళు స్విచ్ ఆఫ్ అయింది అనుకున్నాం. రాత్రి అయినా రాలేదు. రాత్రి అయినా రాకపోతే వెతికాం చుట్టుపక్కల. అయితే ఈవెంట్ వాళ్ళు ఉంచుతారేమో, రాత్రి అయిపోయిందని అనుకున్నాం. అయితే తెల్లవారేసరికి ఇలా రీల్ వచ్చింది. 7 గంటల తర్వాత సెల్ ఓపెన్ చేస్తే వచ్చింది. మా పాప పెద్ద పాప చూస్తే చెప్పింది. దాంతో సిఐ గారు ఒక అరగంటలో మా తర్వాత ఫోన్ చేసి ఇలా చనిపోయింది, బాడీ ఇక్కడ ఉంది అన్నట్టు మాకు చెప్పారు. ఫోన్ చేసి వెంటనే వచ్చాము, ఇక రాసుకోవాలి. ఇప్పుడు వచ్చి మాకు ఏం న్యాయం లేదు. నిందితుడి దగ్గర మౌనిక డబ్బులు తీసుకుందనేది పోలీసుల విచారణలో రవీంద్ర చెప్పడం జరిగింది. అది మీకు ఏమైనా అవగాహన ఉందా? డబ్బులు ఎప్పుడైనా తీసుకున్నట్టు కానీ, లేకపోతే ఇతరత్ర విషయాలు ఫోన్లు మాట్లాడేటువంటి సమయంలో కానీ మీకు ఏమైనా తెలుసా అసలు? ఇప్పుడు వచ్చి వాడిది ఎవడో మాకు ముఖం తెలియదు. వాడు ఎప్పుడు మా వీధి వైపు రాలేదు, ఎక్కడికి రాలేదు. వాడిది ఎప్పుడు మాట్లాడలేదు పాప మాకు తెలిసి అయ్యా. అయితే ఇప్పటికి వచ్చి ఆడితే డబ్బులు తీసుకునేందుకు అమ్మాయి ఉద్యోగస్తురాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఎందుకంటే ఆ పాప డబ్బులు కూడా మేము తీసుకోం. ఆ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచేస్తాం. ఎందుకంటే మాకు డబ్బులు మేమందరూ ఉద్యోగస్తున్నాం కాబట్టి ఏంటి. అందుకోసం వాడు కావాలని అమ్మాయిని చంపేశారు కదా, ఇంకా చెప్పడానికి ఎవరు లేక ఆడు తప్పించుకోవడానికి, ఆడు సేవ్ అవ్వడానికి ఆడు అబద్ధాలు చెప్తాడు. అదంతా వాస్తవం కాదు. ఎందుకంటే న్యాయవాడు కదా. ఎందుకంటే ప్రజలను చంపి న్యాయవాదులు ఏం తప్పులు చేసినా సరే ఏంటి ఆర్మీ న్యాయాలు పారిపోతే వాళ్ళకి కేసులు ఉండవు. ఆ విధంగా వాడు ఎప్పటి నుంచో ఆలోచన చేసి కత్తులు ఆన్లైన్లో ఆన్ చేయడం అన్నీ చేసి ముందే ప్లాన్ చేసి అమ్మాయిని ఏదో ట్రాప్ చేసి మొత్తం మీద చంపేశాడు. ఎందుకంటే వాడు ఇక అమ్మాయిని ఇక అమ్మాయి అలాగే ఇష్టపడలేదు, అలాంటి ఇష్టపడదు. ఎందుకంటే వాడు లవ్ చేయలేదు కాబట్టి. ఇష్టపడకపోవడంతో వాడు ఏంటంటే ఇక పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి ఉంటుంది. వాడు పారిపోతే వెనకతలు వెళ్ళిపోయేసరికి చంపేశాడు. వాడు ఇదేంతో చంపాడు తెలియదు. అలాగే అది మామూలుగా చంపలేదంట. నరహంతకుడిలాగా వాడు న్యాయవాడు, మనుషులు రక్షించేవాడు ఏంటి. అలాగా మొక్కలు చేసి సగం కాల్చడం, సగం బుర్ర ఇక అడివరంలో అంట, సగం ఏమో ఇక ఫ్రిడ్జ్లో, సగం ఇందులో బ్యాగ్లో అన్నీ పెట్టడం ఏంటి. ఇప్పుడు చూస్తుంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు న్యాయం జరుగుతుంది జరగదా? ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇక మీద ఏం జరగదన్నారు, అలాగే జరుగుతుంది. అంతేగాని అదే ఏంటి ఆడవాళ్ళు, ఎందుకంటే ఆడపిల్లకి ఇలా జరుగుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే న్యాయవాదులు మరొకసారి ఏం చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చేస్తారు బెయిల్ మీద. వాడు మమ్మల్ని భయపేస్తాడు. ఎందుకంటే కేసు వాడికి మొదలకంట చంపేస్తాను మీకు అని వస్తాడు. రేపొద్దున మాకు వెయిట్ అవుతుంది. దాంతో మాకు చాలా రక్షణ కావాలి. దాంతో ఏంటి ఆడు బయటికి రాకూడదు, బెయిల్ రాకూడదు. ఇక
లాయర్లు వాళ్ళు డబ్బుల కోసం ఆశపడకండి. ఎందుకంటే అలాంటి డబ్బులు తీసుకుంటే 10 రెట్లు జబ్బులుగా జ్వరాలుగా పోతాయి, హాస్పిటల్కి పోతుంది. దయచేసి లాయర్లు మాత్రం ఏంటి ఇదే పొద్దున్న వాళ్ళ అమ్మాయి కావచ్చు, ఎవరి అమ్మాయి అవ్వచ్చు, తల్లిదండ్రులకి ఇలా బాధపడకూడదు. ఎందుకంటే పాపని పిల్లలు పుట్టడమే సంతోషం. ఇలా పెంచి ఉద్యోగాలు రావట్లేదు, కింద మీద పడి ఉద్యోగం వచ్చింది, పాప సంపాదించింది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు. కళ్ళ ముందు ఉండేటువంటి అమ్మాయి ఒక్కసారిగా ఇలా దారుణ హత్యకు గురైందంటే ఓ తండ్రిగా అది నేను ఏం తట్టుకుంటున్నా, వదిలేదు పాప వదిలేదు, నవ్వుతూ వెళ్ళేది. పాప పెళ్లి చేసి అల్లుడిని చూసుకొని మురిసిపోతే ఇంక మేము మాకు బాగలేదు, రేపు మాకు అయిపోయే వాళ్ళం. ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి మాకు భగవంతుడు సొంత ఇల్లు ఉంది, అందరికీ ఉద్యోగాలు డబ్బులు అవసరం లేదు. వాడికి కావాలని ఇచ్చేసాడు. పాపనేమో రేపు చేద్దాం అనుకున్నాడు, అంతలో పాప ఇష్టపడకపోతే బయటకు వచ్చేస్తే వాడు చంపేశాడు. ఎందుకంటే వాడి కేసు అయిపోతుంది, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తానని ఉంటుంది. దాంతో ఇక వాళ్ళ ఫ్యామిలీ, వాడికి ఫ్యామిలీ ఉంది, పెళ్ళి అయిపోయింది కదా, ఆ ఫ్యామిలీ తెలిసిపోతే వాడి లైఫ్ పోతుందని, ఉద్యోగం పోతుందని వాడు ఇలా చంపి ఇలాంటివన్నీ చేశాడో. దయచేసి వాళ్ళు మాత్రం దయచేసి ఇక గురి శిక్ష తీసే అంత కేసు ఇవ్వండి. మౌనికకి ఎప్పుడు పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు? డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? చేయలేదయ్యా, ఇంకా ఫిక్స్ చేయలేదు. అబ్బాయిని చూపించాము, అందరిలో ఓకే అయ్యేలోపు ఇలా జరిగిందయ్యా. ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం నుంచి కానీ మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి? మాకు భగవంతుడి దయలో డబ్బులు ధనం అన్నీ ఉన్నాయ్యా. మాకు డబ్బులు వద్దు, పైసా వద్దు. వాడికి మాత్రం మా అమ్మాయి ఎంత బాధపడి ఎంత అరకేతన ఉందో. నా కూతురు కళ్ళ ముందు ఇలాగ అయిపోతే ఊహించలేదు. మా అమ్మాయి చచ్చిపోలేదు అనుకోలేదు ఇప్పటికీ. అదేంటి వాడు కావాలని చేశాడు, ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు. వాడికి మాత్రం అంత 10 రెట్లు అమ్మాయి వాడి హింస ఉండాలి. వాడికి మాత్రం జీవితాంతం జైలు బెయిల్ మాత్రం ఇవ్వద్దు దయచేసి. బెయిల్ తీస్తే మళ్ళీ మామూలే న్యాయవాళ్ళు తప్పించుకుంటారు. డిఫెన్స్ అంటే అర్థమైతే ప్రజలందరూ రక్షించాలి, సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళే సెక్యూరిటీ చేయలేదు. ప్రతి ఒక్కరు కాలర్ వేసుకొని ఎగరేసుకొని ప్రతి ఒక్కరు అదే పని చేస్తాడు. ఎందుకంటే న్యాయవాడికి ఏం చేయలేరు. లేకపోతే ఏ తల్లిదండ్రులకి ఇది రక్షణ ఉండదు, ఏ పిల్లలకి ఆ రక్షణ ఉండదు. దయచేసి మీరు మాత్రం కంపల్సరీగా ఈ టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత సీఎం గారు, అనిత గారు, హోంమంత్రి అనిత గారు, మహిళా మండలి దయచేసి మాకు సహకరించండి. మాకు ఇప్పుడు వచ్చి ఏమి న్యాయం జరగలేదు. ఏదో చేస్తాం అంటారు, ఏదో చేయలేదు. ఇప్పుడు వచ్చి వాడిని వదిలేసేలాగా ఉన్నారు. అదే ఏమీ పట్టించుకోవట్లేదు మాకు. ఇది ఈరోజు గడిచిపోతే రేపు మామూలు మళ్ళీ కొత్తలు ఏవో కేసులు ఎక్కువైపోతాయి, మమ్మల్ని పట్టించుకోరు. దయచేసి ఇది మాత్రం సరైన న్యాయం చేయండి. ఈ ఊరి ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరావు గారు, పల్లా శ్రీనివాస గారు, అయ్యా మీరు అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, పెద్ద తెలుగుదేశం అంటే మామూలు పార్టీ కాదు, చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ. అయ్యా మరి తమరు మాత్రం మీరు మాత్రం మాకు సరైన న్యాయం చేయండి అయ్యా. ఎందుకంటే మేము గుండెపోటు వచ్చేస్తుంది, చచ్చిపోతే ఇలా ఉంది. ఎందుకు పాపలేదు, మేము ఎందుకు మేము బతుకులు ఎందుకు, మాకు ఎందుకు కష్టాలు, మాకు డబ్బు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మాకు తినలేము. ఇంకా మాకు గుండె పుచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీకి షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి, లేవలేదు, నిలబడలేదు. ఇప్పుడు కూతురి కోసం ఏం చెప్తాను నాకు అర్థం కాదు. ఆవిడ ఏడుపు తప్పించి ఇంకేముంటుంది. మా ఇంట్లో ఖాళీ అయిపోయింది. పాప నవ్వుతూ కలగాలనేది మా అమ్మాయి చలాకి. అయ్యా పెద్ద పాపకి బాగోదు, థైరాయిడ్, నిలబడలేదు. అలాంటి పాప మా ఇంట్లో అన్ని బాధలు. పాప ఒకదే పంజాబ్ గవర్నమెంట్ ఉద్యోగం ఎంతో కష్టపడి సంపాదించుకుంది అయ్యా. పార్ట్ టైం కాబట్టి మిగతా టైంలో ఖాళీ ఉండదు. ఈవెంట్లు అవి చేసుకుంటుంది, సంపాదిస్తుంది. అక్కడ డబ్బులు అవసరం ఉండదు. అది కావాలని చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది సాక్షి ఏం చెప్పగలదు పాప. అది కావాలని ఎవరి సలహా లేదా వాడి సలహా పెట్టేసి వాడు ఊహించేసి ఆడి మీద ఆడి సేవ్ అవ్వడం కోసం ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు మాటలు. అవన్నీ మీడియా వాళ్ళు దయచేసి అదే రోల్ చేస్తున్నారు. దయచేసి మీడియా వాళ్ళు పెద్దలు ఈ మహిళా మండలి మాకు సహకరించండి. ముఖ్యంగా సీఎం గారు, అనిత గారు, పల్లా శ్రీనివాస అయ్యా పాదాభి నమస్కారాలు మీ అందరికీ. మొత్తం మీద మౌనిక తండ్రి తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. మంచి ఉద్యోగం చేతికి అందొచ్చినటువంటి కుమార్తెకు పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం. ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్లారు రవీంద్రని. వచ్చిన తర్వాత విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రొసీడింగ్స్ రిమాండ్కు తరలించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్.